వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. మీ వీడియోలు ఎంత న్యాచురల్ గా ఉన్నాయో మీరు మాట్లాడితే కూడా అంత అలాగే ఉందన్నమాట. అంతే క్యూట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే వీళ్ళకి అది చేయాలి, సంథింగ్ ఇలా చేయాలి, మాకు వచ్చిన దాంట్లో ఒక రూపాయిలో ఒక 10 పైసలు ఇట్లా ఇట్లా చేయాలని థాట్ రావడం కూడా నిజంగా అది కూడా అంటే మేము ఎక్స్పెక్ట్ చేయను మనీ అన్న. చెప్పాను మీకు ఇంతకు ముందే 20,000 30,000 వస్తే మన లైఫ్ సెట్ అమ్మా యూట్యూబ్ నుంచి అనుకున్నా. మేము ఎక్స్పెక్ట్ చేయని దానికన్నా హ్యాపీగా ఎక్కువనే వస్తుంది. మనకున్న దాంట్లో నలుగురు పెట్టినంత ఆనందం, అవును, ఎవరికన్నా సహాయం చేసిన వాళ్ళ ఆ ఆనందం ముందు మన రెవెన్యూ గానీ మనం తినే తిండి గానీ లెక్కలోకి రాదు. మోర్ దెన్ మనీ అండ్ ఇదన్నా మాకు సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంది. మేము తీసే జనాలు నచ్చుతుంది. కష్టం కూడా అట్లానే ఉంది కదా ఉందన్నా, కానీ అంత అనిపించదు నాకు. నన్ను అడిగితే, డాడీని అడిగితే కాదు, నన్ను అడిగితే మాత్రం మేము చేసే పని చాలా చిన్నది. మాకు వచ్చే వ్యూస్ ఎక్కువ, మాకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ. ఇవన్నీ పోలిస్తే మా పని చాలా చిన్నగా అనిపిస్తుంది అనమాట. అవే మాకు మోర్ దెన్ రవే. అసలు మనీ కన్నా ఇంపార్టెంట్ ఇది అనమాట. ఈ కామెంట్స్, ఈ వ్యూసే మాకు ఎక్కువ బూస్ట్ ఇస్తాయి. పద చేద్దాం, పద వీడియోలు అని లెగుస్తామంటే మెయిన్ అది. మనీ అనేది వస్తానే ఉంది ముందు నుంచి. అది పెద్ద మ్యాటర్ కాదు భయ్య. ఫస్ట్ నుంచి అనేవాళ్ళు అండి, ఏ పని లేనట్టుగా ఈ వంట పని నేర్చుకున్నావు, అనే పాటలు పాడటం ఏంటి, ఈ ఆడవాళ్ళ ముగ్గులేయటం అని చెప్పి అన్ని. అంటే కొన్ని సందర్భాల్లో మా ఇంట్లో వాళ్ళే నన్ను ఇలా కొంచెం అన్నీ కానీ ఎగతాళి చేసేవాళ్ళు. కానీ నా లైఫ్ లో ఇప్పుడు నన్ను ఏ విషయంలో అయితే ఎగతాళి చేశారో ఆ ప్రతి ఒక్కటి నా ఛానల్ పెట్టినాక యూస్ఫుల్ అయింది. ఎగతాళి కాదని కానీ కష్టం, ఎక్కువ బాధ వచ్చినప్పుడు అనుకునేవాళ్ళు అనమాట. అంటే నేను అనేవాడిని కాదు, అన్న కూడా మామూలుగా అందరికి ఒక ఇది ఉండేదన్నమాట. వంటలు నేర్చుకున్నాడు, ఈ ఏంట్రా బాబు వంటే చేస్తున్నాడు, ఈ హోటల్ ఎన్ని రోజులు రా బాబు, డబ్బులు లేవు మన దగ్గర, ఎట్లా అని. అందులో వీళ్ళు కూడా నన్ను అనేవాళ్ళు, ఫోటోగ్రఫీ నేర్చుకున్నావు మిగలట్లేదు ఏంటి నీకు, ఏం రానంటే ఇది నేర్చుకున్నావు, ఏ వేస్ట్ రా బాబు, అసలు ఏం మిగులుతున్నాయి నీకు, 20-30 వేలు నీకే సరిపోతున్నాయి అవి. మనం సిటీలో ఉండేవాళ్ళం, నేను వైజాగ్ లో ఇక్కడ హైదరాబాద్ లో ఉండేవాడిని అనమాట. ఆ ఈఎంఐలు కట్టడం, బండి కొనుక్కున్నా ఈఎంఐలే కొనుక్కోవాలి, కెమెరా కొనుక్కున్నా ఈఎంఐ, వీటికి వెళ్ళిపోయాయి వచ్చే డబ్బులు మొత్తం అంతా. ఏం రానంటే ఇది నేర్చుకున్నావు అని మా అమ్మ నాన్న అనేది, మా నాన్న కూడా అనేది వంట నేర్చుకున్నావు అని. ఈ రోజు అవి మనీ జనరేట్ చేస్తున్నాయి ఇద్దరికి. మమ్మల్ని ఇద్దరిని ఏవైతే మా మిసెస్ బాధ కలిగినప్పుడు అనేదో, మిసెస్ అనే కాదు చాలా మంది మా ఫ్యామిలీలో చాలా మంది అనేవాళ్ళు. కానీ మా మిసెస్ బాధ కలిపి కష్టం ఎక్కువైనప్పుడు కొంచెం అలా అనుకునేది. అలా అనుకున్నవన్నీ మా ఇద్దరికి ప్లస్ అని. ఇప్పుడు అదే మాకు ఒక స్థానంలో. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ నేను ఈ స్టూడియోలోకి వచ్చిన నా కొడుకు నేను మీకు ఇంటర్వ్యూలో మేము పాల్గొన్నామంటే మా సబ్స్క్రైబర్స్ ఇచ్చిన బలం ఏమండి, వాళ్ళు ఎంత బలం ఇచ్చారంటే అనూహ్యమైన బలం అనమాట. ఈ బలం ముందు మా కష్టం అంతా పట్టాపట్ట ఎగిరిపోయింది. రెండు యూజ్ అయ్యాయి. పాటలు కూడా ఇంట్లో పాడుతుండేవాడు, ఆప్ డాడీ ఏంది డాడీ ఆ పాటలు అది అని అనేవాడిని. ఇప్పుడు పాట పాడమని అడుగుతారండి. ఇప్పుడు నేను ఎప్పుడైతే పాట పెట్టా నా కామెంట్స్ అవన్నీ చూసి ఆహా ఓకే ఇది వర్క్ అవుతుంది అని చెప్పి ప్రతి వీడియోలో పాడించడం స్టార్ట్ చేశా. ఇప్పుడు పాడకపోతే కామెంట్స్ వస్తుంటాయి, మీరు పాట పాడించడం లేదు, లాస్ట్ వీడియోలో పాడలేదు, ఆ వీడియోలో పాడలేదు, ఈ వీడియోలో పాడండి, నెక్స్ట్ వచ్చే వీడియోలో పాడండి అని చెప్పి పెడతా ఉంటారు. అదే మా లైఫ్ లో ఏంటంటే మాకు ఏదైతే మాకు యూజ్ అవ్వదో, ఏదైతే మా లైఫ్ సెటిల్ అవ్వదు అనుకున్నామో అవన్నీ ఇప్పుడు యూజ్ అవుతాయి, అన్ని హెల్ప్ అవుతున్నాయి ప్రతిదీ. ఐ యామ్ సో హ్యాపీ ఇన్ మై లైఫ్. ఓకే, చాలా. ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూ చేయాలి అంటే కలిసి చేస్తాం. అదే కలిసే అంటే కొంచెం శ్రమ తగ్గిస్తానండి. అదే డాడీ కొంచెం ఏజ్ అవుతుంది కదా. మా అబ్బాయి వచ్చిన తర్వాత మా మిస్సెస్ కొన్ని వీడియోల్లో వస్తుంది కూడా, ముందు కూడా అందరం కనిపిస్తాం. వీళ్ళు మా ఫ్యామిలీ అంతా, మా మిస్సెస్, నేను, మా చిన్న అబ్బాయి ఎక్కువ, మా పెద్ద అబ్బాయి రాడు. వస్తే ఎప్పుడన్నా ఒక వీడియోలో కనపడవచ్చు. వీళ్ళందరి సహకారం వల్ల నాకు పని చాలా తగ్గిపోయింది. ఇక నేనేంటంటే తినే రివ్యూ మాత్రం మా సబ్స్క్రైబర్స్ కి నేనే ఇవ్వాలి. అది ఎవరు నచ్చదు, నేనే ఇవ్వాలి, నేనే పాట పాడాలి, వంట నేనే చెయ్యాలి. మిగతా అన్నిటికీ సహకారం అనేది నా భార్య గాని మా సాయి తేజ గాని నాకు ఎప్పుడు ఉంటే నేను ఇంకా 10 కాలాల పాటు, అంటే ఇదివరకు నేను చాలా బాధపడేవాడిని, ఏమన్నా అనారోగ్యం పాలైతే ఎలాగా అని. కానీ సెటిల్ అవ్వలేదు, డబ్బులు. నా సబ్స్క్రైబర్స్ నాకు ఇచ్చిన బలం ఇంకో 10 సంవత్సరాలు ఎక్కువ బతికిస్తుందని చెప్పి ఒక ఆశ. ఈ ఆశతో ఇంకా బతుకుతాను కొన్నాళ్ళ పాటు, ఇట్లాగే హ్యాపీగా వీడియోలు చేస్తాను. నాకు వచ్చిన వంటలే చేసి నా సబ్స్క్రైబర్స్ అందరినీ హ్యాపీనెస్ లో ఉంచాలన్నది నా కోరిక. రాని వంటలు చాలా ఉంటాయి అన్న. ఇప్పుడు మన హైదరాబాద్ బిర్యానీలు ఇవన్నీ ఉంటాయి కొన్ని, ఇవన్నీ డాడీకి రావు. మనం వ్యూస్ కోసం అని చెప్పి సపరేట్ గా చేద్దాం డాడీ పద అని ఇలా చాలా ఉన్నాయి చేయాల్సినవి. కానీ రానప్పుడు నేను ఫోర్స్ చేయలేను.
అది దొరికిపోతాం మనం ఏదో ఒక రోజు. అంటే చాలా మంది అడుగుతుంటారు కదా, చాలా అడుగుతారండి, కానీ రానివి ట్రై చేసి మనం ఫెయిల్యూర్ అయ్యి మన సబ్స్క్రైబర్స్ నిరుత్సాహపరచడం నాకు ఇష్టం ఉండదు. అందుకని నేను ఏ పాతకాలం వంటలు ఏమున్నాయో గుర్తు చేసుకుని ఎప్పుడు ఒకటే అడుగుతా, డాడీ అసలు ఈ ఛానల్ పెట్టక ముందు నుంచి మా అమ్మ అది ఉండేది, మా అమ్మ ఇది ఉండేది అని చెప్పి ఎక్కువ స్టోరీలు చెప్తూ ఉండేవాడు నాకే. ఇక మా ఇద్దరు ర్యాప్ ఎక్కువ అనమాట. సో నాకు చెప్తా ఉండేవాడు అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే వీడియో స్టార్ట్ చేసామో నేను అడగడం స్టార్ట్ చేశా, ఏమేమి ఉండేవారు డాడీ చిన్నప్పుడు చెప్పు డాడీ. రీసెంట్ కూడా అడిగా, ఏం డాడీ గుర్తు తెచ్చుకో డాడీ, ఏం తిన్నారు మీరు చిన్నప్పుడు, చెప్పు గుర్తు తెచ్చుకో అంటే, ఇట్లా మాకు ఏదో కరువు కాలం వచ్చింది అప్పుడు చిన్నప్పుడు వీళ్ళకి. అప్పుడు మొక్కజొన్న బువ్వ, అప్పుడు ఇంకా ఇంటి ఎదురుగా కాలువ, పక్కన చుట్టుపక్కల కాలువలు ఉంటాయి, అక్కడ చేపలు పట్టుకొని అవి తినేవాళ్ళంట వీళ్ళు. కరువు కాలంలో మొక్కజొన్న బువ్వ తినేవాళ్ళంట. సో అదే వీడియో చేద్దామని చెప్పి నేను బొమ్మడాయలు తెప్పించాను. బొమ్మడాయలు తెప్పించి డాడీతో ఆ మొక్కజొన్నలు అంతా దంచి మొత్తం అంతా చేసి మొక్కజొన్న బువ్వ చేశాను. నెక్స్ట్ వీడియో అదే ఇంకా అప్లోడ్ చేయాలి, షెడ్యూల్ చేసి పెట్టాను. పాతకాలం వంటలు అంటే కూడా మా అమ్మగారు నా మొదటి గురువు అండి. నిజంగా చెప్తున్నాను కదా, ఇక్కడ కూర్చొని చెప్తున్నాను. నాకు ఇన్స్పిరేషన్ నా చిన్నప్పటి నుంచి మా అమ్మ అంటే ఉంటాం. ఆమె ఉప్పులు వేసినా కారం వేసినా, ఉప్పు చూడరా చిన్నోడా, కారం సరిపోయింది లేదు చూడరా ఎర్రోడా, ఇలా నా నిక్ నేమ్స్ అనమాట. అంటే తెల్లగా ఉంటాడని ఎర్రోడా అని పిలుస్తారు ఎక్కువ నన్ను. ఇప్పుడు కూడా మా ఊరు ఎర్రబ్బాయి అంటారండి. ఇలా మా అమ్మ అంటే ఉంటాం, మా అమ్మ చేసే వంటలను నేను ఆస్వాదిస్తూ తింటాం. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ వెంట ఉండి మా అమ్మ చేతి వంట తిని నాకు చాలా ఇష్టం అయిపోయింది. వంట అంటే ఇష్టం, చేసుకోవటం, తినటం అంటే ఇంకా మహా ఇష్టం. ఆ అలవాటు అయిపోయి మా అమ్మే నాకు మొదటి గురువు. ఆమె చేసిన వంటలు ఇప్పుడు కూడా గుర్తు చేసుకుని నేను తినేటప్పుడు కూడా మా అమ్మని గుర్తు చేసుకుంటా, వంట చేసేటప్పుడు కూడా మా అమ్మగారిని గుర్తు చేసుకుంటాను. ఎక్కడన్నా పైనుంచి మమ్మల్ని ఆశీర్వదిస్తారు, ఇంకా ముందుకెళ్లేటట్టుగా మమ్మల్ని దీవిస్తారని చెప్పి ఎంతో ఆశపడతా ఉంటాను. అలాగే చేశాను, ఇక ముందు కూడా అలాగే చేస్తాను కూడా. అలాంటి వంటలు గుర్తు తెచ్చుకుని చెయ్యి డాడీ, పాతకాలం నాటి వంటలు ఏమైనా ఉంటే గుర్తు తెచ్చుకొని మా అబ్బాయి ఎప్పుడు ప్రెషర్ చేస్తూ ఉంటాడు. అందులో ఇదొకటి, మొన్న మొక్కజొన్న బువ్వ బొమ్మడాయి పులుసు. అప్పటి ద్వారా మొక్కజొన్న తోప అనేవాడండి. మొక్కజొన్న తోప అంటే మనం బొంబాయి రావుతో ఉప్మా చేసుకుంటాం చూడు, తెల్ల రావుతో అలా ప్లేట్లు వేసుకుంటే ఎలా ఉంటుందో కొంచెం ముద్దగా అలా ఉంటుంది తోప అంటే. మనం దాన్ని ముద్ద లెక్క చేసి మొక్కజొన్న బువ్వ బొమ్మడాయి పులుసు అని పెట్టాం. అది మా చిన్నప్పుడు చాలా ఇష్టంగా, నేనే కాదు అప్పట్లో చాలా మంది, చాలా కుటుంబాలు బియ్యం తెచ్చుకోవడానికి లేక ఇలా మొక్కజొన్నలు దంపుకొని రోట్లో దంపుకొని వంట చేసుకుని తినేవాడు. నాకు చాలా గుర్తుంది ఇప్పుడు కూడా. అది అసలు ఆ టేస్ట్ గాని మా అమ్మ చేసే విధానం చూసి నేను ఇప్పుడు కూడా చాలా ఫీల్ అవుతాను. నేను అదే మొన్న చేసి, చేయలేమేమో డాడీ, రోట్లో దంపులేమేమో డాడీ అన్నాడు మా అబ్బాయి. లేదు చేస్తాను, దంపుతాను, ఈ వీడియో చేయాలని. నేను ఇది మా అమ్మ మాకు ఇచ్చిన ఒక గుర్తింపు లాంటి గుర్తింపైన ఉంటాయి కదండి, దాన్ని చూపించాలా మన సబ్స్క్రైబర్స్. చాలా మందికి తెలియదు ఇప్పుడు జనరేషన్ కి, యాక్చువల్ గా అసలు పేరు కూడా వినుండ్రు. అలాంటిదైనా మనం పరిచయం చేస్తే చూస్తారు. ముందు జనరేషన్ కూడా ఆహా ఇలాంటి వంట ఒకటి ఉందా అనేది వాళ్ళకి తెలియాలని చెప్పి మొన్న మా అబ్బాయి ఇంట్రెస్ట్ గా కావాలని, నాకు కష్టం ఎక్కువైనా కానీ ఆ వంట చేపించాడు. దాన్ని అలాగే చాలా బాగా చేసాం, ఆస్వాదిస్తూ అలాగే తిన్నానండి నేను. వీడిని రారా అంటే లేదు, నీ ఆస్వాదన, నీ తిండి, నువ్వు ఇష్టపడి చేసిన వీడియో కాబట్టి అది నీ ఒక్కడికే సొంతం. నువ్వు ఎలా తింటావో, ఎలా మన సబ్స్క్రైబర్స్ కి రీచ్ అవుతావో, ఈ పాతకాలం ఫుడ్ చేసి తిని అలాగే నీ స్టైల్లో నువ్వు చేయంటే నన్ను ఒక్కడనే కూర్చోబెట్టి తినిపించారు దుర్మార్గుడు. ఆ రోజు ఆ పక్కన కూర్చొని టేస్ట్ తిన్నాను, తర్వాత తిన్నానండి. అదే టేస్ట్ తిన్నాను తర్వాత మనకు ఉప్మాలానే ఉంది ఆల్మోస్ట్. అది చాలా బాగుంది, ఆరోగ్యవంతమైన ఫుడ్ అండి, ప్రోటీన్స్ ఫుడ్. మొక్కజొన్న కదా, అందులో మనం బాయిల్ చేసాం, నూనె గిని ఏముండదు, చక్కగా వేడి నీళ్ళలో మరగబెట్టి తిన్నాం కాబట్టి. ఇప్పుడు మనం ఉప్మా అంటే ఆయిల్ వేస్తాం, తిరగమూత వేస్తాం, దీనికి ఏముండదు. ఓన్లీ ఫస్ట్ వాటర్ బాయిల్ చేసుకోవటం, అందులో కుక్ చేయటం, చక్కగా చల్లారినాక వంట చేసుకోవటం, ఈ బొమ్మడాయల పులుసు చేసుకోవడం, తింటాం. ఆ రోజు బొమ్మడాయల పులుసులో కూడా ఆయిల్ ఎక్కువ వేయనిలా మా అబ్బాయి. మా డాడీ కొంచెం చెయ్యి ఆయిల్ దగ్గర ఎక్కువ వెళ్ళిపోద్ది అనమాట, తీయించేస్తుంటారు. చూడు డాడీ అని అంటే చెంచాలతో అలవాట్లేదు డాడీకి, ఎప్పుడు ఇలా వెళ్ళిపోద్ది చెయ్యి. వాళ్ళ జగ్గులు తీసుకుని పోయినా కదండి హోటల్లో అంటే, నా భార్య ఎప్పుడు అనుకుంటే చెప్పుద్ది, నీ చెయ్యి వాటం ఎక్కువ, ఆయిల్ ఎక్కువ పోయొద్దు, పసుపు ఎక్కువ వేయొద్దు, ఉప్పు ఎక్కువ వేయొద్దు, కంట్రోల్ గా చెయ్యి, 10 మంది చూసేది, వాడు కూడా అలా చూసి చేసుకుంటారు కాబట్టి లిమిట్ గా వాడి నువ్వు అలాగే తినని చెప్పి ప్రతి వీడియోకి బ్యాక్గ్రౌండ్ నా భార్య
ఏంటి మీ గోల, నేను చేస్తాలే ఉండు, నాకు తెలియదా అని నేను ఇలా చేసేవాడిని. చాలా మంది చేసుకుంటారండి. నాకు ఇన్స్టాగ్రామ్ లో కంప్లీట్ గా రోజుకు ఒక 10 మెసేజ్ దాన్ని వస్తుంటాయి, ఫొటోస్ పెడతా ఉంటారు. ఇది చేసుకున్నాం, మీరు అదిరిపోయింది, ఇది చేసుకున్నాం, ఇది చేసుకున్నాం, మా అసలు నాకు వంటలు రావు, ఇది ట్రై చేశాను, మా ఇంట్లో మా అమ్మ నాన్న మెచ్చుకున్నారు. చాలా మంది బ్యాచిలర్స్ కూడా వీడియోలు చూసి వండుకుంటుంటారు. చాలా మంది డలాస్, చికాగో, శాన్ ఫ్రాన్సిస్కో, చాలా మంది యుఎస్ఏ లో కానీ ఆస్ట్రేలియాలో కానీ వీళ్ళందరూ కూడా అంత ఫాస్ట్ లైఫ్ వాళ్ళది. అయినా మనం వీడియో పెట్టుకోవడం, అసలు వీకెండ్ అయితే శనివారం గానీ ఆదివారం గానీ వీకెండ్ లో మనం వీడియో ఆన్ చేసి ఆ వంటలు చేసుకుని దాన్ని మళ్ళీ మనకు వీడియో పెడతారు. గారు ఈ రోజు మీరు వంట నేను చేశాను, ఇదిగో చూడండి, అబ్బా అబ్బబ్బా అని ఒకసారి అనిపించుకుంటారు. చిన్నపిల్ల అసలు డాడీ వీడియో పెడితేనే తింటున్నారు, నాకు వీడియోస్ పెడతా ఉంటారు. ఇదిగో తాత వీడియో వచ్చింది, తాత తాత అంటుంటారు, చూసి తింటా ఉంటారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూస్తున్నా. రీసెంట్ గా మునగాకు పప్పు చేశానండి. వీళ్ళ కొలీగ్, వీళ్ళ ఫ్రెండ్ ఫోటోగ్రాఫర్ వైజాగ్, వాళ్ళ అబ్బాయి ఎట్లా తినకపోతుంటే తాతయ్య వీడియో పెట్టా అని చెప్పి పెట్టారండి. నిన్న జస్ట్ ఫోన్ చేసే ముందే కారులో వెళ్తుంటే కూడా ఆయన పెట్టాడు అనమాట. అంకుల్ గారు, హాయ్ అంకుల్ గారు అని చెప్పి, ఇలా మా అబ్బాయి మీ ఫుడ్ చూడండి ఎలా మీ లెక్క ఆస్వాదిస్తూ తింటాడని పెట్టే. అబ్బాబ్బా అన్నాడు చిన్న పిల్లోడు, ఒక 2-3 years ఉంటాయి. నన్ను అనమంటున్నాడు నువ్వను అని. నేను కూడా మళ్ళీ రివ్యూ అనమాట, అబ్బా బాబా అంటే ఆ తాత బాయ్ అని. అలా అది అలా బాగా చాలా మంది సంతోషం నాకు అసలు ఇంత మించి నాకు ఈ లైఫ్ లో ఏముందండి. ఈ సంతోషం ముందు మనం సంపాదించేది వేరే విషయం, మనం కష్టపడేది ఏవి కనపడం. ఎందుకంటే మనం చేసే పనిలో ఎదుటి వాళ్ళు మనకు మెచ్చుకుని తాకీదు ఇచ్చినప్పుడు చాలా బాగుందని, పిల్లలతో సహా మనకు ఎదురుగా రివ్యూ ఇచ్చినప్పుడు ఆ సంతోషం అంటే ఎనలేని, డబ్బుకి వెలగట్లేని సంతోషం అండి అది. దాని ముందు ఇవన్నీ బలాదూరు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నిజంగా మా అబ్బాయి ఈ ఛానల్ పెట్టి ఈ విధంగా నాతో వంటలు చేపించి ఈ విధంగా నన్ను ఈ రోజున తీసుకొచ్చి ఈ స్టూడియోలో మీ ముందు ఇంటర్వ్యూ కూర్చోబెట్టాడంటే అది నా ఫ్యామిలీ గ్రేట్నెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా చిన్న కొడుకు. ఎప్పుడైనా బాధపడ్డారా? ఎక్కడైనా లాస్ అయ్యారా ఎవరికైనా డబ్బుల విషయంలో కానీ సంథింగ్ ఏదైనా, అయ్యో అక్కడ అలా చేసానని ఎప్పుడైనా బాధపడ్డారా? బాధపడ్డ రోజులు చాలా ఉన్నాయండి. కానీ అది ఎలాగంటే ఎవరన్నా బాధపడతానే నేను చూడలేనండి. నాకు చేతైన రీతిలో, ఇప్పుడు మీరున్నారు, సపోజ్ నేను అడగగానే మీరు ఒక అమౌంట్ ఇస్తారు, వెంకటేష్ గారు 10,000 ఉంటే నాకు అవసరం, మీరు తర్వాత ఇస్తాను మీ దగ్గర తీసుకోవడం, ఆ బాధపడే వాళ్ళ అవసరం తీర్చడం, వాళ్ళు ఇవ్వలేకపోవటం, మీకు డబ్బు నేను కట్టడం, ఇలాంటి సిచ్యుయేషన్లు చాలా జరిగింది నా లైఫ్. అవే ఉన్నాయి మొత్తం అంతా. చాలా అంటే ఇంకా అవి కనుక గుడ్డిగా ఇప్పుడు మీరు వచ్చి అడిగారంటే వేరే వాళ్ళ అప్పు చేసి ఇస్తా ఉంటాడు, అంత ఆలోచించి మన దగ్గర ఉంటే ఇద్దాం అట్లా లేదు. చాలా వరకు మేము ఇప్పటివరకు యూట్యూబ్ వచ్చే వరకు ఇంకా మనము మాకు ఇంకా సేవింగ్స్ లేవు, ఏం సంపాదించలేదు అంటే అదే కారణం. అంటే ఇప్పటికి ఇస్తున్నారు ఇంకా? లేదన్న, ఇప్పుడు అంతా నేను ఇప్పుడు ఫైనాన్షియల్ మొత్తం మా అబ్బాయి అంటే ఇంకా సేవ్ చేసుకుంటున్నాం, జాగ్రత్త పడుతున్నాం అంతే. నేను ఎప్పుడైతే అలా దెబ్బతిన్నానో తర్వాత ఫైనాన్షియల్ అంతా మా మిస్సెస్ కి అప్పు చెప్పేశానండి. మా మిస్సెస్ సేవ్ చేసిన తర్వాత మేము విజయనగరంలో ఒక హౌస్ కొనుక్కోవడం, 2 BHK హౌస్ కొనుక్కోవడం, ఆమెకు అప్పు చెప్పిన తర్వాత మా మిస్సెస్ చాలా పొదుపరి. మీరు కష్టపడ్డారు, కష్టం చాలా ఊహ తెలిసినప్పటి నుంచి నేను చూస్తున్నాను డాడీ పడే కష్టం. మా మిస్సెస్ కష్టం ఉందో నా కష్టం తక్కువేనండి యాక్చువల్ గా. ఇద్దరు అంటే నన్ను అడిగితే ఇద్దరు మొత్తం ఆమెకు అప్పు చెప్పిన తర్వాత ఆమె చాలా పొదుపరి, ఏదైనా అవసరం అయితేనే వాడుది, లేకుంటే ప్రతిదానికి ముందుగా వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టు. నాలాగా ఉండాలండి ఇంట్లో ఎవరో ఒకరు సేవ్. అలాగానే నేను ఇక సైడ్ అయిపోయానండి, మొత్తం మా మిస్సెస్ కప్పు చెప్పాను. అది నేను ఎంత తొందరగా అయితే, ఎంత లేట్ గా అయితే పోగొట్టుకున్న డబ్బులు సంపాదించిందంత అంత తొందరగా అతి తక్కువ టైంలో నా భార్య సేవ్ చేసి 2 BHK ఇల్లు కొనేసింది. అది నాకు చాలా హ్యాపీ అండి. అందుకని ఏ విషయం కానీ ఫైనాన్షియల్ గా అంటే మా మిస్సెస్ కానీ మా పిల్లలిద్దరు, మా పెద్ద అబ్బాయి కూడా చాలా రిజర్వ్డ్ క్యాండిడేట్, ఎక్కువ ఖర్చుదారు కాదు, ఏదైనా వాళ్ళు ముగ్గురు నిర్ణయించి తీసుకుంటారు. ఎప్పుడైనా, ఇప్పుడు కాదు అప్పుడు కాదు, ఎప్పుడైనా సరే మా పిల్లలు ఏదంటే నేను అది ఓకే. ఎందుకంటే వాళ్ళు ఏది చేసినా ఆలోచించేస్తారు. నేను వాళ్ళ మాత్రం డిసప్పాయింట్ చేయను. ఇది ఎందుకు వద్దు అని నెగిటివ్ కామెంట్స్ మాత్రం చేయను, పాజిటివ్ కామెంట్స్. సరేలేమ్మా చేద్దాం, మీకు ఇష్టం. అప్పుడు అలానే కొని ఇచ్చారు కెమెరా కూడా అనమాట. 2015లో ఇట్లా డబ్బులు ఉన్నాయి డాడీ దగ్గర, ఎంతో 50,000 ఏదో ఉంటే ఇప్పుడు ఆలోచిస్తా ఉంటాడు పిల్లలకి ఏమైనా కొని ఇవ్వాలా, ఫోన్స్ ఏమైనా కొనిద్దామా, అందరు వాడుతున్నారు మన పిల్లలు వాడట్లేదు అని చెప్పి ఫోన్లు ఏవో కొనిచ్చారు. 10,000 పెట్టి అప్పుడు సామ్సంగ్ డియోస్ అట్లా కొనిచ్చారు అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 1 year తర్వాత డబ్బులు ఏమైనా కావాలి, ఏమైనా తీసుకుంటారా అది అంటే మా అన్నుండి కెమెరా తీసుకుంటా అన్నాడు, DSLR.
అప్పట్లో స్టార్ట్ అయింది ట్రెండ్, ఈ ఫోటో షూట్స్ చేయడం ఇదంతా. మా అన్న తీసుకున్నాడు కెమెరా, నేను కాదు. నువ్వేం తీసుకోండి నాకు తెలియదు అన్న, నాకేం తెలియదు ఏం తీసుకో, నువ్వు ఉంగరం చేయించుకో అని చెప్పి డాడీ ఉంగరం చేయించి నాకు ఉంగరం పెట్టించారు. వాడికి 30,000 పెట్టి కెమెరా కొన్నారు, నాకు 20,000 పెట్టి ఉంగరం చేయించారు అనమాట. వాడికి 2-3 రోజులు అది బోర్ కొట్టేసింది కెమెరా. వెళ్ళాడు, ఫోటోలు తీసుకున్నాడు, అంత చేసుకుంటా ఉన్నాడు. నాకు తెలియకుండా అసలు చిన్నప్పటి నుంచి నాకు ఈ డిజిటల్, ఈ ఫొటోస్ కానీ ఇవన్నీ ఇష్టం. తెలియకుండానే ఫొటోస్ ఎడిట్ చేయడం మొబైల్లో చిన్నప్పటి నుంచి అది ఉంది. కానీ అదే ఇంపార్టెంట్, ఐ మీన్ అది దానివల్ల డబ్బులు చేయొచ్చు, దాని మీద ప్యాషన్ ఏర్పడుద్ది అని చెప్పి నాకు ఏ రోజు అనిపించలేదు. మా మామ కూడా, మా అమ్మ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, అరే నువ్వు ముంబైకి రారా నువ్వు, మా మామ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ అనమాట, రారా నువ్వు అక్కడ ఫోటోగ్రఫీ నేర్చుకుందువు అని చెప్పి అన్నాడే. పో మామ ఏంది ఫోటోగ్రఫీ ఏంది అది ఏంది అని చెప్పి అనేవాడిని అప్పట్లో. ఎప్పుడైతే మా అన్నకు బోర్ కొట్టి వదిలేసాడు ఇంట్లో, నేను ట్రై చేసేవాడిని. మా ఫ్రెండ్స్ ని తీసుకెళ్ళి నేను ఫొటోస్ చేసేవాడిని అనమాట, వాళ్ళ ఫోటో షూట్లు చేసేవాడిని. చేస్తూ 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 నాకు అది అంతా నచ్చింది. దాని ఫోటోగ్రఫీ సైన్స్ కదా ఆల్మోస్ట్, అది అదంతా నచ్చింది. జనాలు కూడా అప్పుడు బాగున్నారు నువ్వు తీసే ఫోటోలు అనడము, అదే మెయిన్. ఎప్పుడైనా సరే అప్రిషియేషన్ అనేది నన్ను ఈ రోజు వరకు తీసుకొచ్చింది అనమాట, బూస్ట్ నడిపిస్తా ఉంటది. వాళ్ళ ఫొటోస్ తీయడము, తర్వాత వాళ్ళకి ఎడిట్ చేసేవడము, ఆ తర్వాత ఇంకా అలానే నేను తీసిన ఫొటోస్ అన్ని బీచ్కి వెళ్ళి తీసేవాడిని చాలా వరకు. బీచ్ ఫొటోస్, నేచర్ ఫొటోస్ ఇవన్నీ తీసాను అప్పటి నుంచి. అవన్నీ ఫేస్బుక్ లో పెడితే నాకు ఇట్లా ఒక విజయనగరంలో కొంతమంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు, అన్నలు ఉన్నారు, ప్రవీణ్ అన్న, విలియం అన్న అని చెప్పి 2 ఉన్నారు. వాళ్ళిద్దరు ఉండి బాగున్నారా తమ్ముడు ఫొటోస్ ఇవి, వెడ్డింగ్ చేస్తావా, మేము వెడ్డింగ్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు తీసుకెళ్లారు నన్ను. వెడ్డింగ్ కి తీసుకెళ్లారు అనమాట. ఒకరోజు వెళ్ళాను వెడ్డింగ్స్ కి, వీళ్ళు హోటల్ రన్ చేసుకుంటా ఉండేవాళ్ళు. వెళ్ళాను, అక్కడ గ్రూప్ ఫొటోస్ ఇస్తాం కదా మనము, సో ఆ ఫొటోస్ తీసేవాడిని స్టార్టింగ్ లో. ఒక 2 days వర్క్ చేస్తే నాకు 2000 ఇచ్చారు. అప్పుడు 2000 ఇవ్వగానే అదే నా ఫస్ట్ శాలరీ, 2000 అనమాట. తెల్లారుజాను వీళ్ళు ఇడ్లీ సాంబార్ ఇవన్నీ అమ్ముతున్నారు, తీసుకొచ్చి అమ్మ ఇదిగో అమ్మ 2000, ఇది ఫస్ట్ శాలరీ, డబ్బులు ఇచ్చారు. చాలా పొంగిపోయింది. నా కొడుకు 2000 తెచ్చి నా చేతిలో పెట్టాడంటే చాలా ఆనందపడినా. అసలు ఆ సీన్ నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. ప్రౌడ్ కదండి, పిల్లలు కష్టపడి సంపాదించి ఫస్ట్ సంపాదన చేసి తల్లిదండ్రుల చేతిలో పెట్టారంటే నిజంగా అది చాలా హ్యాపీనెస్. పెట్టాను. తర్వాత ఇంకా నాకు ఆ ప్రాసెస్ అంతా నచ్చింది. వెడ్డింగ్స్ లో కూడా ఒక ఎమోషన్ ఉంటుంది, ఆ పెళ్లి జరగడము అంతా అన్ని మొత్తం అంతా ఒక ఎమోషన్ రన్ అవుతా ఉంటుంది. నాకు అట్లా తీయడం నచ్చింది. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ బాగా ఇష్టపడ్డాను. అప్పుడు 5 years అదే చేశాను, ఆల్మోస్ట్ 4 years అదే చేశాను అనమాట. నాకు అది బోర్ కొట్టింది. తర్వాత లాక్డౌన్ వల్ల వెడ్డింగ్స్ అన్ని పోస్ట్ పోయిన్ అయ్యాయి, ఒప్పుకున్న వెడ్డింగ్స్ అన్ని పోస్ట్ పోయిన్ అయ్యేసరికి నిల్లు, అకౌంట్లు ఏం లేవు, ఇంకా సస్టైన్ అవ్వడం చాలా ఇబ్బంది. వాళ్ళు 2000 ఇస్తే వీళ్ళు 1000 రూపాయలు ఇస్తే ఉండేవాడిని రెంట్లు కట్టుకుంటూ, అట్లా అయ్యేదన్నమాట. ఆ టైంలో వచ్చిన డిసిజన్ ఈ ఫుడ్ అండ్ ఫార్మ్. అది చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే మీరు స్కూల్కి పంపించుంటారు, ఇప్పుడు అట్లా వీడియోలు చేయాలంటే అట్లా తీసుకెళ్తున్నా అట్లా అట్లా. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళమని చెప్పి మా పిల్లలు ఎప్పుడు అనలేదండి. నేనే సైకిల్ మీద డ్రాప్ చేసిన రోజులు చాలా ఉన్నాయి. అదే అట్లా మీరు తీసుకెళ్లారు స్కూల్కి, ఇప్పుడేమో వీడియోలకి మిమ్మల్ని తీసుకెళ్తున్నారు. ఎట్లా పిల్లలిద్దరిని నా కుదరపోయినా మా హోటల్లో పనిచేసి పిల్లలు ఎవరన్నా సైకిల్ మీద తీసుకెళ్లేవాళ్ళు, సాయంత్రం తీసుకొచ్చేవాళ్ళు. తర్వాత ఈ ఇబ్బంది ఎందుకని ఆటో మాట్లాడేసేవాడిని, ఆటో వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు. కానీ ఇద్దరు లగ్జరీ. మీకు తెలుసో తెలియదు అండి, మా పిల్లలు 2nd, 3rd class లోనే వాళ్ళు కంప్యూటర్ అడిగితే కంప్యూటర్ కొనిచ్చానండి. అది ఇప్పుడు హెల్ప్ అవుతుంది నాకు. అది మాకు అసలు అది ఏంటో కూడా తెలియనప్పుడు మాకు కంప్యూటర్ తీసుకొచ్చి ఇదిగోండి అని చెప్పి మరీ మారం చేశాడు. లేట్ డాడీ నాకు కొనాల్సిందే, కావాలి. మాకు స్కూల్లో కంప్యూటర్ క్లాస్ వారానికి ఒకసారి ఉంటది. అది బాగుంది డాడీ కంప్యూటర్ క్లాస్ ఒక రోజే ఉంటది అది అంటే మా డాడీ కొని తీసుకొచ్చేసాడు. గేమ్స్ ఆడతాను అప్పటి నుంచి దాన్ని పేకడం వాడడం. అలాగని ఇలా వంక తిప్పేసి నా చేత కొనిచ్చుకున్నాను. ఇప్పుడు మా పిల్లల లైఫ్ లో అవి అప్పులు చేసి కొన్నాడు. అవన్నీ మాకు తెలిసేవి కాదు, తర్వాత తెలిసేవి. ఇట్లా అన్ని అడిగినవన్నీ ఇప్పిస్తా ఉంటాడు, వెనకంతా వాళ్ళ దగ్గర తీసుకోవడం వీళ్ళ దగ్గర తీసుకోవడం ఇట్లా అయ్యేది. అట్లా స్ట్రగుల్ అవుతూ వచ్చాము. ఇప్పుడు ఏంటంటే ఇద్దరం అనుకుంటాం, స్కూల్ లాగే ఉండదు. నేను డాడీని ఇద్దరం ఒకటి అనుకుంటాం, వీడియో ఏదైనా చెప్పు డాడీ అని అంటే ఇది చేద్దామమ్మా నాకు ఇది బాగా వచ్చా అంటాడు. చాలా దానికి ఏమేం కావాలి అన్ని ఉన్నాయా చూసుకొని. అంటే మాకు ఒక కూరగాయలు, చికెన్, నాన్ వెజ్ ఐటమ్స్ తప్ప మిగతా ప్రొవిజన్ అంతా ఇంట్లో స్టాక్ ఇంట్లో ఉంటాయి, స్టాక్ పెట్టేసుకుంటాం మేము. ఎక్కడికైనా ఏదన్నా ఊరు టూర్ వెళ్ళినప్పుడు అక్కడ నచ్చినవి ఏమన్నా మన వంటకి సంబంధించిన మసాలా దినుసులు కానీ వేరే ఏమన్నా కానీ నచ్చితే మాత్రం తెచ్చేస్తాడు, స్టాక్ పెడతాడు. మనం కూరగాయలు అంటే మాకు ఫామ్ హౌస్ చుట్టూ పండుతాయి. మా తమ్ముడు చాలా రకాల కూరగాయలు పండిస్తాడు, మా తమ్ముడు గాని మా గోపి గాని. అక్కడ కోసుకొని వస్తాము, నేచురల్ గా కోయటం, తీసుకొచ్చి వంట చేయటం. ఇక నాన్ వెజ్ అంటే మాకు ఫ్రెష్ దొరుకుతాయండి. చేపలు అంటే మాకు పక్కన ఒక 2 kilometers వెళ్తే లైవ్ దొరుకుతాయి. లేదంటే పక్కన కృష్ణానది 2 kilometers లో మా గోపి ఫ్రెండ్స్ ఉన్నారు, క్లాస్మేట్స్, వాళ్ళు వలేస్తారు.
మనకి ఏ చేప అది దొరికే వరకు వల్లేస్తారు, చేపలు పట్టిస్తారు. మీకు చూసే ఉంటారు, తెల్లవారుజామున బోట్ లో వంట చేసాం. అవును, అది వాళ్ళు మా అబ్బాయి మా గోపి ఫ్రెండ్స్ అనమాట. ఓకే, అట్లా మేము అన్ని ఏర్పరచుకున్నాం. అంతే. ఏదైనా ఒక వంట చేయాలని డాడీ రేపు ఈ వంట, దానికి ఏం కావాలన్నీ సమకూర్చుకుంటాం, పొద్దున్నే వెళ్ళిపోతాం, హ్యాపీగా చేసుకుని వీళ్ళు ఎవరు తిండి నేను మాత్రం శుభ్రంగా తింటాను. డాడీ తిన్నాక నేను తింటా అనమాట. ఓకే, ఇప్పుడు వరకు చేసిన అన్ని వీడియోస్ లో డాడీది అవ్వగానే అదే ఆకులో వీళ్ళు తింటారు, నేను తింటా ఉంటాను. సూపర్ అండి. ఓకే, మాట్లాడుతుంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సో అవి ఏంటంటే ఇంకా మాట్లాడుకోలేదు, అలా అవుతూనే ఉంది. అయితే ఏదో నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, అక్కడ వీడియోలో ఎట్లా ఉన్నాడో బాబాయ్ ఇక్కడ కూడా అలా అలాగే ఉన్నాడు. మొత్తం అంతా ఏంటంటే ఇద్దరు చాలా కష్టపడుతున్నారు. హోప్ మీరిద్దరు వచ్చి ఇంత చక్కగా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మా ఫస్ట్ ఇంటర్వ్యూ మా లైఫ్ లో ఇది. ఓకే, కాన్సెప్ట్ ఒకటి ఉందండి, చెప్పలేదు. అవార్డు వచ్చిందన్న, టీవీ అవార్డు వచ్చిందండి మనకి, బుల్లితెర అవార్డు వచ్చింది. బుల్లితెర అవార్డు మనకు వచ్చింది. దాని పర్పస్ మీద మేము మా అబ్బాయి హైదరాబాద్ వచ్చాం. ఈ సందర్భంగా మీరు ఫోన్ చేయడం, ఇంటర్వ్యూకి రమ్మంటాం. ఆ శిల్పకళా వేదికలో అవార్డు ప్రదానాలు ఉన్నాయి. ఆ పురస్కారం కోసం మేము ఇక్కడికి వచ్చాం. ఈ విధంగా మీ స్టూడియోకి వచ్చి మిమ్మల్ని కలిసి మా చాలా సంతోషాలు. ఫస్ట్ టైం మేము ఇదంతా మాట్లాడడం, ఫస్ట్ టైం అనమాట. బిహైండ్ ది సీన్స్ ఏమన్నా ఇప్పుడు చెప్పడం కానీ ఇదంతా మాకు ఫస్ట్ టైం. మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, నేను చూడలేదు. సో వరకు ఇప్పుడు కలిసిందన్న మా ఫస్ట్ ఇంటర్వ్యూ కంప్లీట్ గా. అసలు ఇప్పటివరకు తెలియదు అన్న, ఇప్పుడు ఆపుతుంటారు, ఫొటోస్ దిగుతూ ఉంటారు. ఇప్పుడు ఇంటర్వ్యూ తర్వాత ఈ అవార్డు మాకు ఇంకా సింక్ అవ్వట్లా. మాకు ఒక 1 million వచ్చిందంటే కూడా మాకు ఇంకా సింక్ అవ్వట్లా. ఏం జరుగుతుంది మా లైఫ్ లో తెలియట్లేదు. మా వర్క్ నచ్చుతుంది, జనాలు కామెంట్స్ పెడుతున్నారు, ఎంతవరకే చూస్తున్నాం కానీ మేము బావిలో కప్పల్లాగా అదే ఊర్లో ఉంటాం. ఏం జరుగుతుందో తెలీదు, బయట ఏం జరుగుతుందో తెలీదు. డాడీ బయటకు వెళ్తుంటే వాళ్ళ కార్లు చాలా మంది వస్తారు, వీకెండ్స్ లో చాలా మంది వచ్చి ఫొటోస్ దిగుతుంటారు, ఇంటికి వస్తుంటారు, వస్తారు, వస్తానే ఉంటారు అన్నమాట. మాకు అంత కొత్తగా ఉంటది. అంటే ఈ సెలబ్రిటీ లాగా చూస్తా ఉంటారు. మాకు ఇంకా సింక్ అవ్వదు అనమాట. మా అమ్మకి గానీ నాకు గానీ బాగా అసలు సింక్ అవ్వదు. ఏం జరుగుతుందమ్మా అంటాం. అసలు మన బురిపాలెం వెళ్ళాం, అక్కడ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు, లంచ్ కని పిలిచారు. మేము నా జీవితంలో మర్చిపోలేని రోజు సంక్రాంతి. అంటే ఈ 2024లో మాకు శుభసూచకం. ఫస్ట్ సంక్రాంతి పండగకి మమ్మల్ని గెస్ట్ గా ఇన్వైట్ చేసి ఆ ఊర్లో అందరికి పేరు పేరున నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆడవారికి కానీ మగవారికి కానీ బాగా రిసీవ్ చేసుకున్నారు, అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా అసలు ఒక ఆత్మీయత అనేది ఎలా ఉంటుందో వాళ్ళు చూపించారు బురిపాలెం వాళ్ళు. అలాగే ఎక్కడైనా ఏ సబ్స్క్రైబర్స్ అయినా డాడీ మనకి ఎక్కడైనా అసలు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఈ సింక్ అవ్వడానికి నాకు తెలుసు మేబీ ఈ ఛానల్ ఎప్పుడు ఒక 4-5 years సింక్ అవుద్దాం, మాకు తెలీదు. మాకు ఛానల్ ఉంది, ఇంత పెద్ద ఛానల్ ఉందని ఇంకా సింక్ అవ్వట్లా. నాకైతే అవ్వట్లా. కానీ నేను అన్నాను రెండో వీడియో తీసిరో చెప్పాను డాడీకి, డాడీ 1 million కొడతాం మనము, అప్పుడు పని చేయాలి డాడీ మనము. నా ఫ్యూచర్ నా కొడుకు ఫస్ట్ లోనే చెప్పాడు 1 million కొడతామని చెప్పాను. నేను ఈ పురస్కారాన్ని అందుకోవడానికి నన్ను ఇంతవరకు తీసుకొచ్చిన నా సబ్స్క్రైబర్ దేవుళ్ళే కారణం అండి. బుల్లితెర పెద్ద పండుగ ఈ పురస్కారానికి నన్ను ఆహ్వానించిన వారికి కూడా, అలాగే నన్ను ఇంతవరకు తీసుకొచ్చి ఈ పురస్కారం నాకు అందజేస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ అసలు నేను ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఈ మీ ఛానల్ పరంగా అందరికీ చాలా థ్యాంక్ఫుల్ చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది మన ఫుడ్ అండ్ ఫార్మ్ బాబాయ్ గారితో అండ్ మన సాయి తోటి స్పెషల్ చిట్ చాట్. దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్.